మలయాళంలో రూపొందించిన సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ సినిమా పడక్కల. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, జతిన్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ ఉంటారు. అతను జీవికాని ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ ఫలించడం కోసం జతిన్ స్నేహితులు ముగ్గురు చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఆ కాలేజీలో షాజీ, రంజిత్ ప్రొఫెసర్స్ గా ఉంటారు. ప్రమోషన్స్ కోసం ఇద్దరి మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో షాజీ చిత్రంగా ప్రవర్తించి ఆ ప్రమోషన్ కి దూరమవుతాడు. షాజీ అలా ప్రవర్తించడానికి రీజన్ ఏంటి? రంజిత్ సార్ అని అతను తన దగ్గరున్న ఒక బోర్డ్ ఓపెన్ చేసి ఏవో మంత్రాలు చదవడం తాను చూశాను అని ఫ్రెండ్స్ తో జతిన్ అంటాడు. ఆ బోర్డు ద్వారా తాము టార్గెట్ చేసిన వ్యక్తిని తమకి తోచినట్టుగా నడిపించవచ్చు అనే విషయం తనకి అర్థమైందని చెబుతారు. ఆ బోర్డులో ఏవో శక్తులున్నాయని, అందువల్ల రంజిత్ సార్ ఆ బ్యాగ్ ని వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉంటాడని అంటాడు. అతని మాటల్ని మిగతా మిత్రులంతా నమ్ముతారు. జతిన్ చెప్పినట్టుగా మిగతా మిత్రులంతా కలిసి రంజిత్ సార్ ని ఫాలో అవుతూ ఉంటారు. అవకాశం చిక్కగానే ఆయన నుంచి ఆ బోర్డు కొట్టేస్తారు. అయితే దానిని ఓపెన్ చేయాలంటే అందుకు అవసరమైన కీ రంజిత్ మెడలో ఉందని గమనిస్తారు. ఆ కీ కొట్టేయడానికి వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారు, ఆ ప్రయత్నాల్లో వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, అసలు ఆ బోర్డు రంజిత్ కి ఎక్కడిది, దానికి ఆ శక్తులు ఎలా వచ్చాయి అనేదే మిగిలిన స్టోరీ. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాలు, ఫ్యాంటసీ కథల్ని చూడడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాస్తవ జీవితంలో జరగని ఎన్నో విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రేక్షకుల్ని ఊహాలోకంలోకి తీసుకునెళ్తుంటాయి. కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపిస్తే, మరికొన్ని సంఘటనలు తమాషాగా అనిపిస్తాయి. అలాంటి జోనర్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందిందా లేదా అంటే చాలా వరకు అందించిందనే చెప్పాలి. గతంలో ఫ్యాంటసీ టచ్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇలా కాలేజ్ నేపథ్యంలో కొంతమంది స్టూడెంట్స్ కి, ప్రొఫెసర్స్ కి మధ్య ఈ కంటెంట్ నడిపించిన తీరు చాలా కొత్తగా అనిపించింది. అయితే ఉన్న పాత్రల చుట్టే కథ మాత్రం చాలా బాగా తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో ప్రధాన పాత్రల చుట్టూ పరుగులాట కాస్త సరదాగా అనిపిస్తుంది. పెద్దగా గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా ఇలాంటి ఒక కాన్సెప్ట్ ను టచ్ చేయడం అభినందించదగ్గ విషయం. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే వేయడం కాస్త కష్టమైన విషయం. ఎందుకంటే ఎక్కడ క్లారిటీ లోపించినా ఆడియన్స్ అయోమయంలో పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ కథను రాజుల కాలంలో మొదలు పెట్టడం ప్లస్ అయింది. ఆ మాయా బోర్డు రాజుల కాలం నుంచి ఎలా చేతులు మారుతూ ప్రొఫెసర్స్ వరకు వచ్చింది అనేదే రివీల్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఇక పనితీరు విషయానికి వస్తే, కథలోను కథనంలోను కొత్తదనం కనిపిస్తుంది. సరదాను సస్పెన్స్ ను కలిపి నడిపించిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా చాలా బాగా చేశారు. సందర్భానుసారంగా ఒకరి మాదిరిగా మరొకరు నటించిన విధానం చాలా బాగుంది. ఇక అను ఫోటోగ్రఫీ, రాజేష్ మురుగేషన్ సంగీతం చాలా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే, కాలేజ్ క్యాంపస్ కి ఫ్యాంటసీ టచ్ ఇచ్చిన కథ ఇది. కామెడీని సస్పెన్స్ ని కలిపి నడిపించిన విధానమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్ కాస్త గందరగోళంగా అనిపించినా కూడా కాస్త దృష్టి పెడితే అర్థమైపోతుంది. ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ సరదాగా ఈ సినిమా చూడొచ్చు.